శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ సప్తత్రింశోధ్యాయ పెళ్లి హడావిడి. నారద ఉవాచ తాతప్రాజ్ఞ వదేదానీం సప్తర్షిషు గతేషు చ కిమకార్షి దిమగిరిస్తన్మే కృత్వా కృపాం ప్రభో. నారదుడిట్లు పలికెను, తండ్రి నీవు ప్రాజ్ఞుడవు. హే ప్రభో, నా యందు దయ ఉంచి సప్తర్షులు వెళ్ళిన తరువాత హిమవంతుడు ఏమి చేసెను అను వృత్తాంతమును నాకు చెప్పుము. బ్రహ్మ ఉవాచ గతేషు తేషు మునిషు సప్తస్వపి మునీశ్వర సా అరుంధతీషు హిమవాన్ యదకార్షీద్ బ్రవీమితే తత ఆమంత్ర్య స్వభ్రాతృన్ మేర్వాదీన్ ససుత ప్రియ మహామనాహ స ముముదే హిమవాన్ పర్వతేశ్వర తదాజ్ఞప్తస్తత ప్రీత్యా హిమవాన్ లగ్నపత్రికాం లేఖయామాస సుప్రీత్య గర్గేణ స్వపురోధస అదా ప్రస్తాపయామాస తాం శివాయ స పత్రికాం నానావిధాస్తు సామాగ్ర్య స్వజనైర్ముదితాత్మభిః. బ్రహ్మ ఇట్లు పలికెను, అరుంధతితో కూడి సప్తర్షులు వెళ్ళిన తరువాత హిమవంతుడు ఏమి చేసినాడు అను విషయమును నీకు చెప్పెదను. ఓ మహర్షి, మహాత్ముడు పర్వతేశ్వరుడు హిమవంతుడు తరువాత మేరువు మొదలగు తన సోదరులను, కుమారులను, బంధువులను ఆహ్వానించి ఆనందించెను. మహర్షుల ఆజ్ఞ ప్రకారము హిమవంతుడు తమ పురోహితులకు గర్గుని చేత ప్రీతిపూర్వకముగా లగ్నపత్రికను వ్రాయించెను. తరువాత ఆయన ఆ పత్రికను అనేక వివిధములకు వస్తువులను ఆనందముతో నిన్న హృదయములు గల బంధువుల చేత శివునకు పంపించెను. తే జనాస్తత్ర గత్వా చ కైలాసే శివసన్నిధిం దదుహు శివాయ తత్పత్రం తిలకం సంవిధాయ చ సమ్మానిత విశేషేణ ప్రభునా చ యథోచితం సర్వే తే ప్రేత మనస ఆజిగ్ముహు శైలసన్నిధిం. సమ్మానితాన్ విశేషేణ మహేశేన గతాన్ జనాన్ దృష్ట్వా సుహర్షితాన్ శైలో ముమోదాతీవ చేతసి తతో నిమంత్రణం చక్రే స్వబంధూనాం ప్రమోదితః నానాదేశ స్థితానాం చ నిఖిలానాం సుఖాస్పదం. ఆ జనులు కైలాసంలో శివుని సన్నిధికి చేరి ఆ పత్రమునకు తిలకమునద్ది శివునకు సమర్పించిరి. వారందరికీ ఆ ప్రభుడు యథాయోగ్యముగా ప్రత్యేక సన్మానమును చేయగా వారు ఆనందముతో నిండిన మనస్సు గలవారై పర్వతుని సన్నిధికి మరలి వచ్చిరి. ఆ మహేశ్వరునిచే ప్రత్యేకముగా సన్మానింపబడి మిక్కిలి ఆనందముతో తిరిగి వచ్చిన ఆ జనులను చూచి పర్వతరాజు మనస్సులో చాలా సంతోషించెను. అప్పుడు ఆయన ఆనందముతో అనేక దేశములనందున్న తన బంధువులందరికీ ప్రీతికరమగు ఆహ్వానములను పంపెను. తతస్స కారయామాస స్వర్ణ సంగ్రహమాదరాత్ నానావిధాశ్చ సామగ్రీర్వివాహకరణోచితాః తండులానాం బహూన్ శైలాన్ పృథుకానాం తథైవ చ గుడానాం శర్కరాణాం చ లవణానాం తథైవ చ క్షీరాణాం చ ఘృతానాం చ దధ్నాం వాపిశ్చకారసః యవాది ధాన్య పిష్టానాం లడ్డుకానాం తథైవ చ షష్కులీనాం స్వస్తికానాం శర్కరాణాం తథైవ చ అమృతేక్షరసానాం చ తత్ర వాపిశ్చకారసః. తరువాత ఆయన వివాహమునకు కావలసిన వివిధములకు సామాగ్రులను బంగారమును శ్రద్ధతో ప్రోగు చేయొచ్చెను. బియ్యము, అటుకులు, బెల్లము, పంచదార మరియు లవణము పర్వత శిఖరముల వలె గొట్టలుగా పోయబడి ఉండెను. పాలు, నెయ్యి మరియు పెరుగును దిగుడు బావుల వంటి పాత్రల్లో నింపి ఉంచిరి. యవలు మొదలగు ధాన్యములు, వాటి పిండి, మిఠాయి, చేగోడీలు, స్వస్తికలు మరియు ఇతర మధుర పదార్థములు గుట్టలుగా పోయబడెను. మరియు అమృతము వంటి చెరుకు రసము నూతుల రూపములో లభింపజేయబడెను. బహ్వీర్హయం గవానాం చ హ్యాసవానాం తథైవ చ నానా పక్వాన్న సంఘాంశ్చ మహాస్వాదుర సంస్తథా నానా వ్యంజన వస్తూని గణదేవ హితాని చ అమూల్య నానా వస్త్రాని వహ్ని శౌచాని యాని చ మణిరత్న ప్రకారాని సువర్ణ రజతాని చ ద్రవ్యాన్యేతాని చాన్యాని సంగృహ్య విధిపూర్వకం మంగళం కర్తుమారేభే గిరిర్మంగళకృద్దినే సంస్కారం కారయామాసుః పార్వత్యాః పర్వత స్త్రియః. తాజా నెయ్యి, ఆసవములు సమృద్ధిగా సరఫరా చేయబడెను. గొప్ప రుచిగల వివిధ రకములకు అన్నములు సమృద్ధిగా లభించుచుండెను. శివగణములకు, దేవతలకు అభీష్టములకు అనేక రకముల పచ్చళ్ళు సిద్ధమయ్యను. గొప్ప విలువైన అనేక వస్త్రములు సిద్ధముగా నుంచబడెను. అగ్ని యందు శుద్ధి చేయబడిన వెండి, బంగారములు భద్రపరచబడెను. అని ఆయన వివిధ మణులను, రత్నములను, బంగారమును, వెండిని, ఇతర ద్రవ్యములను యథావిధిగా సంపాదించి సిద్ధము చేసెను. మంగళ కార్యములను చేయవలసిన రోజున ఆయన ఆ కార్యములను మొదలు పెట్టించెను.
పర్వతుని అంతఃపుర స్త్రీలు పార్వతికి స్నానాది సంస్కారములను చేయించిరి. తా మంగళం ముదా చతుర్భూషిత భూషణై స్వయం పురద్విజస్త్రియో హృష్టా లోకాచరం ప్రచక్రిరే సోత్సవం వివిధం తత్ర సుమంగళ పురస్సరం హిమాలయోపి హృష్టాత్మా కృత్వాచారం సుమంగళం సర్వభావేన సుప్రీతో బంధువర్గా గమోత్సకః ఏతస్మిన్నంతరే తస్య బాంధవాశ్చ నిమంత్రితాః ఆజగ్ము స్త్రియో హృష్టాస్స సుతాసా పరిచ్ఛదాః తదైవ శృణుదేవర్షే గిర్యా గమనమాదృతః వర్ణయామి సమాసేన శివప్రీతి వివృద్ధయే దేవాలయ గిర్యో హి దివ్య రూపధరో మహాన్. ఆ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు తాము అలంకరించుకొని లోకాచారమును అనుసరించి ఆనందముతో మంగళ కర్మలను అనుష్ఠించిరి. హిమవంతుడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై మంగళ కర్మలను ఉత్సవమును ఆచారమును అనుసరించి చేయించెను. అదే సమయంలో బంధువులకు ఆహ్వానమును పంపి వారి రాక కొరకు ఉత్సాహముతో ప్రీతితో వేచియుండెను. బంధువులు, స్త్రీలు, పిల్లలు, పరిచారకులతో సహా ఇచ్చేసిరి. ఓ దేవర్షి, ఇతర పర్వతరాజులు వేంచేసిన తీరును శ్రద్ధతో వినుము. శివుని ప్రీతిని పెంపొందించుట కొరకై దేవతలకు నిలయమగు మేరువు దివ్య రూపమును ధరించి విచ్చేసిన తీరును సంగ్రహముగా వర్ణించెదను. నానారత్న పరిభ్రాత సమాజ పరిచ్ఛదః నానామణి మహారత్న సారమాదాయ యత్తతః సువేశాలం కృతశ్రీమాన్ జగామ హిమాలయం మండల సర్వశోభాజ్య స్నారీతనయోగిని సూపాయనాని సంగృహ్య జగామ వివిధాని చ అస్తాచలోపి దివ్యాత్మ సోపాయన ఉదారధీః బహుశోభా సమాయుక్త ఆజగామ ముదాన్వితః ఉదయాచలాదయ సద్రత్నాని మణినపి. అనేక రత్నాభరణములతో ప్రకాశించే బంధువర్గము గలవాడై విలువైన వస్త్రములను ధరించి అనేక మణులను సారభూతములకు మహారత్నములను శ్రద్ధతో సంపాదించి వాటిని తీసుకుని ఆ మేరు పర్వతులు చక్కని వేషముతో అలంకరించుకుని ప్రకాశించువాడై హిమవంతుని రాజధానికి వెళ్ళెను. భార్యతో కుమారులతో కూడి మందర పర్వతుడు అనేక శోభలతో నిండినవాడై వివిధములకు బహుమతులను సంగ్రహించుకుని వెళ్ళెను. దేవతా స్వరూపుడు, విశాల హృదయుడు, వివిధ శోభలతో కూడినవాడు అగు అస్తాచలుడు కూడా బహుమానములను తీసుకుని ఆనందముతో విచ్చేసెను. ఉదయాచలుడు గొప్ప రత్నములను మనులను కూడా తీసుకుని విచ్చేసెను. అత్యుత్కృష్ట పరివార ఆజగామ మహాసుఖి మలయో గిరిరాజో హి సపరివార ఆదృతః సుదివ్య రచనాయుక్త ఆయయౌ బహుసద్బలః సజ్జో దర్దుర నామాచ ముదిత సకలత్రకః బహుశోభాన్వితస్థాయ యయౌ హిమ గిరేర్గృహం నిషదోపి ప్రహృష్టాత్మ సపరిచ్ఛద ఆయయౌ సుతస్త్రీగణః ప్రీచాయయౌ హిమగిరేర్గృహం ఆజగామ మహాభాగ్యో భూధరో గంధమాదనః. పెద్ద పరివారము గలవాడు, మహాసుఖము గలవాడు మలయ పర్వతుడు ఆదరముతో విచ్చేసెను. గొప్ప విన్యాసము గలవాడు మహాబలశాలి యగు దర్దురుడు భార్యతో కూడి ఆనందముతో శీఘ్రముగా విచ్చేసెను. ఓ కుమార, గొప్ప శోభ గలవాడు, హర్షముతో నిండిన మనస్సు గలవాడు అగు నిషదుడు కూడా నూతన వస్త్రమును ధరించి హిమవంతుని ఇంటికి వచ్చెను. మహాభాగ్యవంతుడగు గంధమాదన పర్వతుడు భార్యలతో కుమారులతో కూడి ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను. కరవీరస్తదైవాపి మహావిభవ సంయుతః మహేంద్రః పర్వతశ్రేష్ఠ ఆజగామ హిమాలయం స గణః స సుతస్త్రీకో బహుశోభా సమన్వితః పారియాత్రో హి హృష్టాత్మా మణిరత్న కరస్సయుతః స గణః స పరివార ఆయయౌ హిమభూధరం క్రౌంచః పర్వతరాజో హి మహాబల పరిచ్ఛదః ఆజగామ గిరిశ్రేష్ఠః సముపాయన ఆదృతః పురుషోత్తమ శైలోపి స పరిచ్ఛద ఆదృతః మహోపాయనమాదాయ ఆజగామ హిమభూధరం. గొప్ప సంపదలతో కూడి ఉన్న కరవీరుడు మరియు పర్వత శ్రేష్ఠుడు మహేంద్రుడు హిమవంతుని గృహమునకు విచ్చేసిరి. గొప్ప శోభతో ప్రకాశించే పారియాత్రుడు భార్యలు, కుమారులు, బంధువులతో కూడి హర్షముతో నిండిన మనస్సు గలవాడే విచ్చేసెను. మనులకు రత్నములకు నిధియగు అతడు వాటిని తోడ్కొని వచ్చెను. పర్వత శ్రేష్ఠుడు క్రౌంచుడు పెద్ద సైన్యమును, పరివారమును, గణములను తోడుకొని బహుమానములను తీసుకొని సాదరముగా హిమవంతుని గృహమునకు విచ్చేసెను. పురుషోత్తమ పర్వతుడు కూడా పరివారముతో కూడి గొప్ప బహుమతులను తీసుకొని సాదరముగా హిమవంతుని గృహమునకు విచ్చేసెను. నీల సలీలస్య సుతస్య స్త్రీకో ద్రవ్య సంయుతః ఆజగామ హిమగిరేః గృహమానంద సంయుతః త్రికూటశ్చిత్రకూటోపి వెంకటశ్రీగిరిస్తదా గోకాముఖో నారదశ్చ హిమగేహ ముపాగమత్
వింధ్యశ్చ పర్వతశ్రేష్టో నానా సంపత్ సమన్వితః ఆజగామ ప్రహృష్టాత్మ సదారతనయ శుభః కాలంజరో మహాశైలో బహుహర్ష సమన్వితః బహుభిః సగనః ప్రీత్యా ఆజగామ హిమభూధరం. లీలలతో ఆనందముతో కూడిన నీలుడు భార్యలను కుమారులను తోడ్కొని ధనమును తీసుకుని హిమవంతుని గృహమునకు విచ్చేసెను. త్రికూటుడు, చిత్రకూటుడు, వెంకటుడు, శ్రీపర్వతుడు, గోకాముకుడు మరియు నారదుడు హిమవంతుని గృహమునకు విచ్చేసిరి. అనేక సంపదలతో కూడినవాడు పర్వత శ్రేష్ఠుడు శుభకరుడు వింధ్యుడు ఆనందముతో నిండిన మనస్సు గలవాడై భార్యలతో కుమారులతో కూడి విచ్చేసెను. మహాపర్వతుడు అనేక కాంతులు గలవాడు అగు కాలంజరుడు మహానందముతో కూడినవాడై గణములను తోడుకొని ప్రీతితో హిమవంతుని గృహమునకు విచ్చేసెను. కైలాసస్తు మహాశైలో మహాహర్ష సమన్వితః ఆజగామ కృపాం కృత్వా సర్వోపరి లసత్ప్రభుః అన్యేపి భూభృతః ఏహి ద్వీపేష్వన్యేష్వపి ద్విజ ఇహాపియే చలాః సర్వే ఆయయుస్తే హిమాలయం నిమంత్రితా నగాస్తత్ర తేన పూర్వం ముదామునే ఆయయుర్నిఖిలాః ప్రీత్య వివాహः శివయోరితి తదా సర్వే సమాయతాః సోనాభద్రాదయః ఖలు బహుశోభా మహాప్రీత్య వివాహः శివయోరితి. మహాశైలుడు సర్వపర్వతములకు పై స్థాయిలో ప్రకాశించు ప్రభుడునగు కైలాసుడు మహాహర్షముతో కూడినవాడై దయను చేసి విచ్చేసెను. ఓ విప్ర, ఈ ద్వీపములనే గాక ఇతర ద్వీపములలోనున్న పర్వతములు అన్నీ కూడా హిమవంతుని నగరమునకు విచ్చేసెను. ఓ మహర్షి, హిమవంతుడు పూర్వమే వారిని ఆనందముతో ఆహ్వానించి ఉండెను. అప్పుడు సోనా, భద్ర మొదలగు గొప్ప శోభగల నదులన్నీ పార్వతీ పరమేశ్వరుల వివాహము కనుక మహానందముతో విచ్చేసిరి. నద్యః సర్వాః సమాయతాః నానాలంకార సంయుతాః దివ్య రూపధరాః ప్రీత్యా వివాహः శివయోరితై గోదావరీ చ యమునా బ్రహ్మశ్రోత్రివేణికా తథా ఆయయౌ హిమశైలం వై వివాహः శివయోరితి. గంగాతుసు మహాప్రీత్యా నానాలంకార సంయుత దివ్య రూప యయౌ ప్రీత్యా వివాహः శివయోరితి. నర్మదాతు మహామోదా రుద్రకన్యా సరిద్వర మహాప్రీత్యా జగామాసు వివాహः శివయోరితి. నదులన్నీ దివ్య రూపములను ధరించి అనేకములకు అలంకారములను పెట్టుకుని పార్వతీ శివుల వివాహమును కారణముచే ప్రీతితో విచ్చేసిరి. గోదావరి, యమున, సరస్వతి మరియు వేణి అను నదులు పార్వతీ పరమేశ్వర వివాహమును దర్శించుటకై హిమవత్ పర్వతమునకు విచ్చేసిరి. గంగా నది పార్వతీ పరమేశ్వర వివాహమును దర్శించుటకొరకై దివ్య రూపమును ధరించి అనేకములకు భూషణములతో అలంకరించుకుని మహానందముతో విచ్చేసెను. రుద్రుని కుమార్తె గొప్ప నదియగు నర్మద పార్వతీ పరమేశ్వర వివాహమును కారణముచే మహానందముతో శీఘ్రముగా విచ్చేసెను. ఆగతైస్తతః సర్వై సర్వతః హిమభూధరం సంకూలాసీత్ పురీ దివ్య సర్వశోభా సమన్విత మహోత్సవా లసత్కేతు ధ్వజా తోరణత్కాదిక వితాన వృత్తార్క తథా నానా లసత్ప్రభ హిమాలయోపి సుప్రీచ ద్రవ్యేణ వివిధే తేషాం చకార సన్మానం తాసాం చైవ యథాయథం సర్వాన్ నివాసయామాస సుస్థానేషు పృథక్ పృథక్ సామాగ్రీః అనేకాభిః తోషయామాస కృత్స్నసః. అన్ని వైపుల నుండి విచ్చేసిన వారందరితో హిమవంతుని దివ్య నగరము అంతటా నిండియుండెను. ఆ నగరము సర్వవిధముల శోభలతో నలరారెను. అచట మహోత్సవం ప్రవర్తిల్లెను. జెండాలు, ధ్వజములు, తోరణములు అధికముగా నుండెను. చాందినీల విస్తారముచే సూర్యకాంతి చొరవకుండెను. అయినను అనేక కాంతులతో ప్రకాశించెను. హిమవంతుడు మిక్కిలి ప్రీతితో ఆ పర్వతములకు, నదులకు యథోచితముగా సాదరముగా సన్మానమును చేసెను. వారినందరినీ వేర్వేరు గృహములతో నివసింపజేసి సమస్త సామాగ్రులను ఏర్పాటు చేసి వారిని సంతోషపెట్టెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే లగ్నపత్ర సంప్రేషణ సామాగ్రి సంగ్రహ శైలా గమనవర్ణనం నామ 37వ. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు పార్వతీఖండలో పెళ్లి ఏర్పాట్లను వర్ణించే 37వ అధ్యాయము ముగిసినది.